హలో ఎవ్రీవన్, ఫుల్గా ఎయిర్ ఉన్న బలూన్ని పిన్తో గుచ్చితే ఎలా అయితే పేలుతుందో ఈ ఫుడ్ వీడియోస్ చూసినప్పుడు నా పరిస్థితి కూడా అంతే. ఈ మధ్య ఇన్స్టా, ఫేస్బుక్ ఏం ఓపెన్ చేసినా కూడా మిర్చి బజ్జీ వీడియోసే. అందుకే ఈసారి మిర్చి బజ్జీ వీడియో లాస్ట్ వరకు చూడండి, చిన్న సర్ప్రైజ్ ఉంది. సరే, ఇప్పుడు బజ్జీ కోసం ఇందాక చూపించినట్టు ఫస్ట్ చిల్లీస్ని స్లిట్ చేసుకోవాలి. ఆ తర్వాత బజ్జీ లోపల కొంచెం స్టఫింగ్ పెట్టుకోవాలి. దానికోసం శనగపిండిలో కొంచెం వాము, ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం థిక్ పేస్ట్ అవ్వడం కోసం చింతపండు పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకొని వాటిని చిల్లీస్ లోపల పెట్టుకుందాం. చిల్లీ లోపల సీడ్స్ తీసుకోవడం మర్చిపోకండి, అవి ఉంటే కనుక చాలా మంటగా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ సెరానో పెప్పర్స్ వాడాను. ఇవి కాకుండా హ్యాల్పినోస్ కూడా వాడచ్చు. సో అన్నిట్లోనూ మంచిగా ఈ పేస్ట్ని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. క్వాంటిటీస్ అంటారా, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవడమే అండి ఇందులో. అండ్ థిక్నెస్ చూసుకొని నెక్స్ట్ బజ్జీ బ్యాటర్ కోసం కొంచెం మళ్ళీ శనగపిండి తీసుకొని అందులో కొంచెం రైస్ ఫ్లవర్ కూడా వేసుకోవాలి. లైక్ 1 కప్ శనగపిండికి 2 స్పూన్స్ రైస్ ఫ్లవర్ అట్లా. తర్వాత చాలా కొంచెం కారం, సాల్ట్, పసుపు అండ్ వాము, కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. బేకింగ్ సోడా బాగా ఎక్కువ అయితే ఆయిల్ పీల్చేస్తుంది, తక్కువ అయితేనేమో శుద్ధలాగా వస్తుంది లోపల. సో ఫస్ట్ ఒకటి వేసుకొని చూసుకొని కూడా వేసుకోవచ్చు. అండ్ అవుట్ సైడ్ బ్యాటర్ ఎప్పుడూ కూడా బాగా లూజ్గా ఉండకూడదు. ఆ మిక్స్ చేసుకున్న బ్యాటర్ అంతా ఇట్లా గ్లాస్లోకి పోసుకుంటే పిండి వేస్ట్ అవ్వకుండా మంచిగా బజ్జీస్ వేయడం ఈజీ అవుతుంది. ఇంకేముంది, ఆయిల్ వేసుకొని ప్యాన్లో వేడివేడిగా బజ్జీస్ని ఫ్రై చేసుకోవడమే. మీకు కనుక కొంచెం పల్చగా అవుతుంది బయట అనుకుంటే డబల్ కోటింగ్ వేసుకోవచ్చు. అంటే ఒకసారి ఫ్రై చేసి తీసేసి సెకండ్ టైం మళ్ళీ వేసుకొని తీసుకోవచ్చు. చాలా సింపుల్ స్నాక్ అండి. ఇలా చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ బజ్జీస్తో మా ఊర్లో అయితే బజ్జీ మసాలా అని చెప్పి చేస్తారు. కొంతమంది బజ్జీ మిక్చర్ అని కూడా అంటారు. ఇవన్నీ చూసి మా ఫ్రెండ్ అయితే వెంటనే బజ్జీ మసాలా చేసింది. జస్ట్ బజ్జీలో ఆనియన్, టమాటో, చిల్లీ వేసుకొని మిక్చర్ వేసుకోవడమే. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. బాయ్.